హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ ఎరుబండి వ్లాగ్స్. నిన్న నర్సరీ వ్లాగ్ పెట్టాం కదండి, చూసారుగా. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు అక్కడి నుంచి కుండీలు అవి కూడా కొన్ని తెచ్చుకున్నానండి. మళ్ళీ తర్వాత మొక్కలు కూడా తీసుకున్నాను, చూసారు కదా. అవి పెట్టేది అది రేపు వ్లాగ్లో చూద్దాం. ఈరోజు మన పెరట్లో ఉన్న కూరగాయలు అవి కొన్ని వచ్చేసినాయి, అవి కోసేసుకుందాం. కుండీలు కొనడానికి వెళ్ళాను అన్నాను కదండి, ఆ ప్లేస్ కూడా చూపిస్తున్నాను. పోయినసారి కూడా ఇక్కడే తెచ్చుకున్నాను ఒకసారి, బాగున్నాయి. మళ్ళీ ఇక్కడే తెచ్చుకున్నాం, అవి కొంచెం పెద్ద సైజు అయ్యి బాగున్నాయి అని చెప్పి మళ్ళీ ఇక్కడికే వచ్చానండి. అన్నీ చాలా రకాలు ఉన్నాయి, నేనైతే నాకు సరిపడా సైజు ఇవే తీసుకున్నాను, పెద్దవి. అలాగే ఇవి కిటికీలు అవి మనకు పనిలేదు, ఎవరన్నా పనికొచ్చేవాళ్ళు ఉంటే చూసుకోండి. ఈ సైజు పెద్ద ఇంత ఎక్కర్లేదులే అని చెప్పి మీడియం సైజు తీసుకున్నానండి. నేను చూపిస్తాను. కాకపోతే ఇక్కడ ఉన్నాయన్నీ బాగున్నాయి, ఐటమ్స్ అన్నీ కూడా చూడడానికి. మనం వీటికి కనుక కొంచెం కలర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. ఈ ఫ్లవర్ ఇదిలాగా, తర్వాత వాటిలో అమ్మాయి బొమ్మలు పెట్టుకుంటా, అంటే గార్డెన్లో కొంతమంది సెట్ చేసుకుంటున్నారండి. ఈ అమ్మాయి బొమ్మలు ఒక స్టాండ్ లాంటి దాని మీద పెట్టుకుని కలర్స్ వేసి పెట్టుకుంటుండే చాలా బాగుంటున్నాయి చూడడానికి. అలా కూడా కొంతమంది వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. ఇవి ఒక టైప్లో ఉన్నాయండి, 3 వైపులుగా. చిన్న చిన్న నేల గులాబీలు అలాంటి వాటికి బాగుంటాయి, 3 రకాలు పెట్టుకుంటే. నేను అక్కడ ఉన్నాయండి నాకు కావాల్సినవి, అవి చూసుకుంటున్నాను. వాటిలో కొన్నిటికి హోల్స్ పూడిపోయి ఉంటే అవి కూడా పెట్టించి తీసుకొచ్చుకున్నాను నేను, మళ్ళీ మనం పెడితే ప్రాబ్లం అవుతుందని. ఇవి వచ్చి ఏదో ఇందాక బొమ్మలు చూపించాను కదండి, ఇవి పెట్టి దీనిపైన బొమ్మలు పెట్టుకుంటే గార్డెన్లో బాగుంటాయి అన్నమాట. బోన్సాయి మొక్కలకి వాటికి కూడా ఉన్నాయి ఇక్కడ కుండీలు. నేనైతే బోన్సాయి ఏం చేయట్లేదు కాబట్టి నేను తీసుకోలేదు. ఇక్కడ ఈ టైప్ కూడా ఒక 2 తీసుకున్నానండి, బాగున్నాయి అనిపించింది. అలాగే ఇంకా కొంచెం స్మాల్ సైజ్ నుంచి బాగా ఒక పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకునే సైజు వరకు కూడా ఉన్నాయండి. నేను అవేం తీసుకోలేదు, నార్మల్ సైజు అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అన్నీ ఒకేలాగా ఉంటాయని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయండి, స్టాండులాగా కుండీల్లాగా అట్లా. కొన్నిటికైతే కలర్స్ కూడా వేసి ఉన్నాయి, అవైతే నేను ఎంతో అడగలేదు. నేనైతే మటుకు ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకున్నవి అవి ఒక 1/2 డజను, ఈ టైప్ ఒక 2 తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ మన బిల్డింగ్స్ అవి కట్టినప్పుడు బొమ్మలు అవి పెట్టుకుంటారు కదండి, ఆ టైప్ అవి కూడా ఉన్నాయి. అన్నీ పోస్తున్నారు వాళ్ళు అచ్చులు. పింగాణి కూడా ఉండేయంట, ఇప్పుడు లేవన్నారు. సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి నేను తీసుకోలేదు. అలాగే కొంచెం మార్బుల్ టైపు బిల్డింగ్స్ వేసుకున్న వాళ్ళకు కూడా అలా కూడా కుండీలు ఉన్నాయండి. లాస్ట్లో చూపిస్తాను, అవి నేను ఉన్నాయి పక్కన అవి కూడా. ఇందాక చెప్పాను కదండి మార్బుల్ చిప్స్ లాగా ఉన్నాయని, ఇవేనండి బాగున్నాయి ఇవైతే. ఇంకా మన పెరట్లో ఉన్న కూరగాయలు కోసేసుకుందామండి. బెండకాయలు వచ్చినాయి. ఇది పోయినసారి కూడా చూపించాను మీకు, అప్పుడు చిన్న చెట్లు అండి. ఇప్పుడు కాయలు వచ్చేసినాయి 4 చెట్లకి, కోసుకుంటున్నాను. అలా ఇంకా ముందుకు కూడా ఉన్నాయి, అవి కూడా కోసేసుకుంటాను. ఈ కింద ఓ పచ్చిమిరప మొక్క కూడా పెట్టానండి దాంట్లోనే, అది కూడా వచ్చింది. చూసారు కండి, 6 బెండ మొక్కలు పెట్టాను, కానీ బాగానే హెల్తీగా బాగా పెరిగినాయి. ఇది కూడా కోసేసుకుంటున్నానండి. ఇంకో చెట్టుకు కూడా 2 వచ్చినాయి, పైన ఇంకో 3-4 ఉన్నాయి, కానీ అవి కొంచెం చిన్నగా ఉన్నాయి, లేనా కోయలేదు. బాగా లేతగా తాజాగా ఉన్నాయండి బెండకాయలు అయితే. ఈ చెట్టు చూసారు కండి, ఇది 3వసారి కోస్తున్నాను నేను ఈ చెట్టుది. ఇది నాకంటే హైట్ పెరిగిపోయింది.
వాటర్ బాటిల్ దీంట్లో పెట్టానని చెప్పాను కదండి, అదనమాట. 2 మొక్కలు, ఈ రెండిట్లో బాగానే వచ్చినాయి. ఇది నెక్స్ట్ వచ్చి మొన్న మనం గోంగూరలోకి ఒక 3 పచ్చిమిరపకాయలు కోసుకున్నాం కదండి మన గోంగూర చికెన్ కూరలోకి. అవి మళ్ళీ ఒక 6 కాయలు వచ్చేసినాయి. అవి కూడా కోసేసుకుంటున్నాను. బాగా పెద్ద పెద్దగా బాగా వచ్చిందండి ఈ చెట్టు మటుకు. నేను అసలు క్యాప్సికమ్ అవుద్ది అనుకున్నాను ఇది, కానీ బజ్జీ మిరపలాగా అయిందనమాట. ఆకది క్యాప్సికమ్ ఆకేమో అనుకున్నాను, అవ్వలేదు క్యాప్సికమ్. ఇవి కూడా కోసేసుకున్నానండి. చూసారు కదండి, 6 కాయలు వచ్చినాయి. నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయండి. ఇది పొడుక్కాయ ఒకటి ఉంది, ఇంకొంచెం పిందెలు ఉన్నాయి. దీనిలోనే 2 వచ్చినాయి అనమాట. ఒకటి చిన్నకాయది, ఒకటేమో పెద్దకాయది వచ్చింది. ఇదేమో ఫస్ట్ పడిన కాయ అండి, చిన్నకాయల్లో విత్తనానికి అని చెప్పి ఉంచేసుకున్నాను. పీజియన్ వచ్చిందండి, దాన్ని కూడా తీసాము చూడండి. ఇదిగా ఇంకా పిందెలు ఉన్నాయండి ఇక్కడ, అదే చూపిస్తున్నాను. ఈ పెద్ద పొడుక్కాయలు అండి, ఇది బాగా వచ్చింది ఈ చెట్టు. దోస పిందెలు కూడా ఇంకా ఉన్నాయి, చూద్దాం అవి కూడా వస్తాయేమో. తర్వాత ఈ పొట్టికాయల్లో ఇది ఒకటి ఉందండి, అదేమో విత్తనం చేసుకుంటానండి, అందుకని ఉంచేసాను దాన్ని నేను ఫస్ట్ది. ఇక్కడ కొంచెం బీర చెట్లు కూడా 2 పెట్టుకున్నానండి. అవి కూడా వచ్చినాయి, బాగా పూత వచ్చినాయి. ఒకసారి రాలిపోయింది, ఇప్పుడు రెండోసారిది పిందెలు పడుతున్నాయి. పూత అయితే మటుకు చాలా వచ్చిందండి. దీనికి నేను తాడుతో వేసానండి, ఊరికే నిలువుగా అడ్డంగా కట్టాను. ఇంకా దానికే బాగానే పాకింది పైకి. ఇలా ఉన్న ప్లేస్లోనే నేను కొబ్బరి తాడు ఉంటుంది కదండి, దాంతో పందిరిలాగా వేసుకున్నాను అనమాట. కర్రలు అవన్నీ పెట్టే అంత ప్లేస్ లేదు కాబట్టి, ప్లస్ అది అడ్డం కూడా అవుతుంది కదా. ఇలా అయితే ఒక సైడ్కి ఉంటుంది అనమాట. ఇది కూడా బాగానే వచ్చిందండి. బీరకాయలు ఇది కూడా ఇంకా పెరిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కొన్ని పిందెలు ఉన్నాయి చిన్న చిన్నవి, చూద్దామండి ఎన్ని కాయలు కాస్తుందో. నెక్స్ట్ మన జామ చెట్టు దగ్గరికి వెళ్ళిపోదామండి. మన ఫస్ట్ వీడియోలో కోసుకున్న ఒక కాయ ఇంకా ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు ఒకటి తయారైందండి. అది కూడా కోసేసుకుందాం ఈరోజు. ఫ్రెష్గా బాగుంది కదండి. ఎలా అయినా మన చెట్టుకాయ. నెక్స్ట్ వంగ చెట్లు ఈ 2ేనండి నాకు ఈ సందులో అయితే ఇప్పుడు కాసేది, మిగతా ఇప్పుడు పూత మీద ఉన్నాయి. ఈ చెట్టు అయితే బాగా ఏడిపించిందని కూడా చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు మళ్ళీ కాయలు బాగా వచ్చినాయండి, కోసేస్తున్నాను. ఇది మొత్తం ఒకే చెట్టు అండి, నేను ఎన్ని కాయలు కోస్తానో చూడండి. ఇప్పుడు ఆ ఒక చెట్టు నుంచే కాయలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు. ఇవిగోండి ఇంకా ఉన్నాయి. ఇంకా ఈ సైడ్ కూడా ఉన్నాయండి, అవి కూడా కోసేస్తున్నాను. అది మొత్తం ఒకటే చెట్టు అండి. నేను ఎందుకంటే వంగ చెట్లు ఒక 4-5 పెట్టుకుంటే మటుకు ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి సరిపోతాయండి చక్కగా. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే వంగ చెట్లు ఈజీగా పెంచుకోవచ్చండి, ఒక కుండీలో పెట్టుకున్నా కూడా మనకు సరిపోతుంది. ఇవి ఇంకా పెద్దవి అవుతాయి కానీ నేను కోసేసుకుంటున్నానండి ఈరోజు. ఇంకా పిందెలు ఉన్నాయి, అవి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు కానీ మళ్ళీ ఎన్ని కాసుద్దో చూద్దాము. ఇదైతే సెకండ్ టైం నేను కోసుకోవడం ఈ చెట్టు నుండి. ఇవి బకెట్స్లో పెట్టాను అన్నాను కదండి, అవి కూడా పూత వస్తున్నాయి. ఇవి కూడా కాస్తాయి, కాకపోతే నేలలో వచ్చినంత ఇదిగా బకెట్లో అయితే రాలేదు.
ఇక్కడ కూడా ఒకటి బెండ మొక్క ఉన్నాయండి, 2. ఒకటి వచ్చింది, ఆ కాయలు కూడా కోసేసుకుంటున్నాం. ఇంకోటి చిన్నగా ఉంది. ఇది చెప్పాను కదండి పచ్చడికని పోయినసారి ఉంచానని. అవి కాకుండా ఇంకా 1-2 ఇప్పుడు తయారీగా ఉన్నాయి, అవి కూడా కోసాను. ఇవి పచ్చడి కోసం ఉంచుకున్నానండి. లైట్ ఎల్లో కలర్ వచ్చింది. ఇప్పుడు కోసేసుకుని పెట్టుకోవచ్చు మనం. ఈ రెసిపీ కూడా మీకు చూపిస్తానండి. ఆ రోజు కూడా చెప్పాను చూపిస్తానని. ఇవిగోండి అన్నీ ఒకేసారి బాగా రెడీ అయినాయి. మన తోటలో పండించుకుని మనం వాటిని పచ్చడికి కాయ తయారయ్యే వరకు ఉంచుకుని వాటితో పచ్చడి పెట్టుకుంటే ఆ టేస్ట్, ఆ మజా వేరుగా ఉంటుందండి. ఇవి 8 కాయలు 7 కాయలు ఉంచానండి ఆ రోజు. అవన్నీ కూడా కోసేస్తున్నాను, సరిపోతుంది మాకు. ఒక 1 వీక్ ఫ్రెష్గా వంకాయ పచ్చడి తినొచ్చు అనమాట. ఇది కొత్తగా పడినాయండి, ఇంకా ఇవి ఉంచేసాను. మళ్ళీ పిందెలు అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంక ఇవి తొందరగా పెరుగుతాయండి. ఇవి కోస్తాను కదా, బాగా పెరుగుతాయి, ఇంకా కాయలు ఫాస్ట్గా వచ్చేస్తాయి. పోయినసారి బచ్చల కూర కూడా మీకు చూపించాను కదండి, వాటికి చుట్టేసిందని కట్ చేసేసానని. ఆ కట్ చేసిన దగ్గర నుంచి చూడండి, ఒక చోట కట్ చేసిన దగ్గర నుంచి 4 రెబ్బలు వచ్చిందనమాట. ఇలా మనం ఆకుకూర కట్ చేస్తే రాదేమో, ఇదైపోద్దేమో అని భయపడక్కర్లేదు. చూడండి నేను చూపించే దగ్గర అక్కడ కట్ చేసింది 4 కొమ్మలు వచ్చిందనమాట. నేను ఇంకా ఈరోజు ఆకుకూరలు ఏం కోసుకోలేదండి, ఉన్నాయి కానీ పనుగంటాకు ఇవన్నీ సరిపోతాయి. ఇంకా అన్నీ ఒకేసారి ఎందుకు, ఫ్రెష్గా తెంపుకుందాం అని చెప్పి. ఈరోజు లాగ్ ఇంతేనండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.